రాష్ట్ర ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా జగన్ కుట్రలు చేస్తున్నాడని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. కానీ ఆయన ఆటలేవి సాగవని అన్నారు. ఎన్నికలకు ఏడాది ముందు జగన్ పాదయాత్ర చేస్తాననడం హాస్యాస్పదమన్నారు. జగన్ పాదయాత్రే కాదు మోకాళ్ల యాత్ర చేసినా అధికారంలోకి రాలేడని బుద్దా వెంకన్న సెటైర్ వేశారు. జగన్ వంటి నాయకుడు మళ్లీ రావద్దని ప్రజలంతా బలంగా కోరుకుంటున్నారని అన్నారు. లోకేష్ ను చూసి చాలా మంది వైసీపీ నాయకులు భయపడుతున్నారన్నారు బుద్దా వెంకన్న. నీ పాదయాత్ర అనేది ఓపెన్ చేసావు. నువ్వు పాదయాత్ర కాదు కదా, నువ్వు మోకాల యాత్ర చేసినా సరే ప్రజలు నిన్ను నమ్మరు. అలాగే మీదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి తర్వాత నెక్స్ట్ టార్గెట్ లోకేష్ బాబు గారిని పెట్టాడు. కోట్లాది మంది అనుచరులు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కోట్లాది మంది చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర 5 గంటలకు విడుదల చేస్తే తాడేపల్లి చంద్రబాబు నాయుడు గారి గృహానికి రావడానికి 36 గంటలు పట్టింది. అది చంద్రబాబు నాయుడు గారి పవర్. ప్రజలు 2 గంటలు అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సింది తండాలుగా రోడ్ల మీదకి వస్తే రోడ్ల మీద కార్యకర్తను క్లియర్ చేసుకొని 36 గంటలు పట్టింది ఆయన ఇంటికి చేరుకోవడానికి. అది ఆయన కార్యకర్తల బలం. నువ్వు లోకేష్ బాబు గారి గురించి ఏదో మానసిక శిశువులను అర్థం చేస్తాము, లేకపోతే ఇంకోటి చేస్తానంటే మాత్రం చాలామందిని చూసాం. చంద్రబాబు నాయుడు గారిని అంతం చేస్తానన్న వాళ్ళే అంతమైపోయారు. చంద్రబాబు గారు ఇంకా ఉన్నారు, ఇంకా పరిపాలిస్తున్నాడు, అంత బాగా చూసుకుంటున్నాడు. శశిబాలుడు కాదు, కలియుగ అభిమన్యుడు. పద్మవ్యూహాన్ని కూడా ఛేదించుకోగలడు. కోట్లాది మంది కార్యకర్తలు అనుచరులు ఉన్నటువంటి పార్టీ. ఇవాళ ఒక విధంగా చెప్పాలి, పార్టీ కంటే ఎక్కువ అభిమానించే కార్యకర్తలు ఈ భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో ఉన్నారు.